అస్సాంలో ఇండ్ల తొలగింపుకు నిరసనగా ఎస్డిపిఐ ఆందోళన. అస్సాంలో పేదల మైనార్టీల ఇండ్లను తొలగించడాన్ని వెంటనే ఆపాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్డిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఎస్డిపిఐ ఆందోళన చేపట్టిందన్నారు. అస్సాంలో 70 సంవత్సరాల నుంచి ఇండ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న వారికి అటవీ ప్రాంతం అని చెప్పి నోటీసులు ఇచ్చి ఈ రోజు ఇండ్లను కూల్చివేశారని షేక్ జహంగీర్ అహ్మద్ తెలిపారు. వెంటనే ఇండ్ల కూల్చివేతలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు ఎస్డిపిఐ తరపున కర్నూలులో ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ అసలు కారణం ఏమైతే గత కొన్ని రోజులలో మీరు అస్సాంలో చూడొచ్చు. అస్సాంలో ఏదైతే బీదల పైన టార్గెట్ చేసి ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ పైన ఏదైతే అస్సాం చీఫ్ మినిస్టర్ విశ్వశర్మ ఉన్నాడో, హేమంత్ విశ్వ శర్మ, అతను ముస్లిమ్స్ ఏదైతే దాదాపు 70 నుంచి 80 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నారు, అది ఫారెస్ట్ ల్యాండ్ అని 23 డేస్ ముందు ఒక నోటీస్ ఇచ్చి సడన్గా ఈరోజు పొద్దున వాళ్ళ పైన బుల్డోజర్లు తెచ్చి 2 డేస్ నుంచి అక్కడ బుల్డోజ్ చేస్తున్నారు. దీనికి నిరసనగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఇక్కడ ఒక ప్రొటెస్ట్ నిరసన చేస్తుంది. దాంతోపాటు దానికి నిరసనగా అయ్యా ఇట్లా మన పైన దౌర్జన్యం జరుగుతుంది ఎట్లా అని చెప్తే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే దానిపైన ఒక పోలీస్ తరపున ఒక ఫైరింగ్ కూడా జరిగింది. దాంట్లో ఒక యువతుడు కూడా చనిపోయినాడు. దానికి కూడా ఎందుకంటే వాళ్ళు ఏదైనా లీగల్ కార్యవాయి చేస్తుంటే కూడా దానికి ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి అక్కడ లాఠీ చార్జ్ చేయడము, మళ్ళీ ఫైరింగ్ చేయడం, అది చాలా మానవత్వానికి చాలా ఇది. దాని తరపున ఈరోజు ఎస్డిపిఐ తరపున ఇక్కడ ప్రొటెస్ట్ చేశాము. నా పేరు షేక్ జహంగీర్ అహ్మద్, ఎస్డబ్ల్యూసి మెంబర్, కర్నూలు.